సామెతలు వినడానికి చాలా సింపుల్గా ఉన్నా ఎంతో అర్థం ఉంటాయి. 100 మాటల్లో చెప్పే దానిని సింపుల్గా ఒక్క లైన్లో చెప్పొచ్చు. అలాంటి ఒక సామెత, నిదానమే ప్రధానం. నిదానంగా ఉంటే విజయం ఎలా సాధిస్తామనే సందేహం రావొచ్చు. అయితే ఈ కథ చదివితే అదెలాగో అర్థమవుతుంది. పూర్వం చిట్టాపురం గ్రామంలో శ్రీమన్ అనే ఓ వ్యాపారి ఉండేవాడు. వస్తువులు కొనుగోలు చేసి విక్రయించడం ఇతని పని. వస్తువులు తక్కువ ధరకు ఎక్కడ లభిస్తాయో తెలుసుకొని కొనుగోలు చేస్తాడు. వాటిని వేరే గ్రామానికి తీసుకెళ్లి విక్రయించి అధిక లాభాలు పొందుతాడు. ఈ క్రమంలోనే ఓ రోజు కొబ్బరి బొండాలను విక్రయించాలని నిర్ణయిస్తాడు. తక్కువ ధరకు ఎక్కడ లభిస్తాయో తెలుసుకొని ఆ గ్రామానికి వెళ్తాడు. ఎడ్లబండి నిండా బొండాలను నింపుకొని పక్కనే ఉన్న భూంపల్లి అనే గ్రామంలో విక్రయించడానికి వెళ్తుంటాడు. అయితే ఆ గ్రామానికి అతను వెళ్లడం అదే తొలిసారి. దారి కూడా సరిగ్గా తెలియదు. దీంతో దారి మధ్యలో మేకలు కాస్తూ వెళ్తున్న ఓ మేకల కాపరిని భూంపల్లి గ్రామానికి ఎలా వెళ్లాలని అడుగుతాడు. అతను ఇలా నేరుగా వెళ్లమని సమాధానం ఇస్తాడు. ఎంత సమయం పడుతుందని అడిగితే, నెమ్మదిగా వెళ్తే గంట, వేగంగా వెళ్తే 2 గంటలు. నిదానమే ప్రధానం అని బదులిస్తాడా కాపరి. దీంతో ఆ వ్యాపారికి అర్థం కాదు. ఇదేంటి నెమ్మదిగా వెళ్తే త్వరగా వెళ్ళొచ్చని, వేగంగా వెళ్తే ఆలస్యమవుతుందని అంటున్నాడు. వీడెవడో తింగరోడు ఉన్నాడని మనసులోనే అనుకుంటూ ముందుకు సాగుతాడు. త్వరగా గ్రామానికి చేరుకోవాలని ఎడ్లబండి వేగాన్ని పెంచుతాడు. అయితే ఆ గ్రామానికి వెళ్తున్న మార్గంలో రోడ్డుపై పెద్ద గుంత ఉంటుంది. వేగంగా వెళ్లడంతో శ్రీమన్ ఆ గుంతను గమనించకుండా వెళ్ళిపోతాడు. గుంతలో నుంచి వేగంగా వెళ్లడంతో ఎడ్లబండి ఒక్కసారిగా ఎగురుతుంది. దీంతో బండిలోని కొబ్బరిబొండాలన్నీ చెల్లాచెదురుగా రోడ్డు మీద పడిపోతాయి. వాటన్నింటినీ నెమ్మదిగా ఒక్కొక్కటి ఏరుకొని మళ్లీ బండిలో వేసుకొని భూంపల్లికి వెళ్లేసరికి ఆ మేకల కాపరి చెప్పినట్లే 2 గంటల సమయం పడుతుంది. అప్పుడు అర్థమవుతుంది, నిదానమే ప్రధానం అన్న సామెతలో ఎంత నిజం ఉందో అని. నీతి: మనలో కూడా చాలా మంది జీవితంలో త్వరగా సక్సెస్ కావాలని అడ్డదారిలో వేగంగా వెళ్లడానికి ప్రయత్నించి బోర్లాపడతారు. అందుకే నిదానంగా ఉంటూ సరైన నిర్ణయాలు తీసుకుంటూ జీవితంలో ముందుకు సాగితే ఎప్పటికైనా విజయం సొంతమవుతుందనే గొప్ప సందేశం ఈ కథలో ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయగలరు. జై శ్రీరామ్.